అమ్మగారు ఆ? ఈ ఫ్లాస్కోలో ఇటు పక్క యాపిల్ రసం అండి, ఇటు పక్క ఆలిక్స్ అండి, మీకోసమేనండి. ఏంట్రా ఈ హడావిడంతాను? తమకు ఏ లోటు లేకుండా చూసుకోవడాకే కదండి నేను నౌకరీలో చేరింది. నేనంటే ఎంత అభిమానరా నీకు? ఉన్నా అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కి ఎసరు పెట్టేలా ఉన్నాడు అన్నో. మరి అదే చాణక్యం చంపి పుట్టినండి. ఇదొక లెక్క, ఇదంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా? నాకు వదిలేయి, ఆడంతు తేలుస్తాను. ఏం చేస్తావురా? అన్ని విషయాలు చెప్పనన్నా, రా చూద్దుగానే. ఇవాళ నీ టైం అట్టండిది. నువ్వెన్నా చెప్పన్నా, మన అమ్మగారంటే రాజుకి మా చెడ్డ భక్తి. ఆ మాకు ఉందిలేవా అక్క మీద ఆ మాత్రం భక్తి. ఇదిగో రాజు, హాయ్. మన అమ్మగారి ఆరోగ్యం కోసం ఒక వారం రోజుల పాటు ఉపవాస వ్రతం చేయమంటే చేస్తావా? వారం రోజులు ఏంటండి, అవసరమైతే నెల రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటా. మరి నువ్వన్నా ఆమెమో ఉంటాం. ఒకవేళ అవసరం అయితే అమ్మగారి కోసం జైలుకి వెళ్ళమంటే కూడా వెళ్తావా? జైలుకి ఏంటండి, అమ్మగారి కోసం ఊరికంబ ఎక్కమంటే ఎక్కుతా. మరి నువ్వన్నా? మేము ఎక్కుతాం. శబ్బాస్. అమ్మగారు జ్యూస్ తాగుతారా? ఇప్పుడు వదిలేరా. ఇదిగో రాజు, ఆ? ఊరికి మాటలు చెప్పడం కాదు, ఏదైనా మాట అంటే అది చేసి చూపించాలి. యా, ఊరికే నచ్చబెట్టకు, అదేటో చెప్పు, చేస్తానో లేదో తెలుస్తుంది. అయితే అమ్మగారి మాటగా నేను చెప్తే ఆ. అమాంతంగా నీళ్ళలోకి దూకేస్తావా? ఓ సింతేనా, దూకేస్తాను. మరి నువ్వన్నా? రాజు ఇంకా చూస్తావంటే దూకు మరి. పట్టుకో. ఏమిటా ఇది? మీరుండండి అమ్మగారు. ఒరే, ఒరే, ఏమిటా నువ్వు చేసిన పని? మీరుండండి అమ్మగారు, మీకోసం ఎవరు పేనం ఇస్తారో తేలిపోద్ది. అన్నా అన్నా, కొంప తీసిపోయాడా? శవం కూడా కనిపించట్లేదు. ఏదవా నీటేనుగులాగా ఉన్నాడు. చావాలంటే ఏరే కింద పడి చావచ్చుగా. బంగారం చేపల వాళ్ళు పాడు చేశాడు. చిచి రండ్రా. అన్నా, సిల్క్ స్మిత అనే కలవరించేటోడివి, ఆఖరికి ఆ సిల్క్ స్మిత దగ్గరికి వెళ్ళిపోయావా అన్నా? ఒంటి మీద దెబ్బలేం కనపడట్లేదు. కొంప తీసి సొర చేపలు కొరకరాని చోట ఏమైనా కొరికి చంపాయేమో అన్నో. అన్నా, నువ్వు పిచ్చి కుక్క కరిచి తెచ్చినా బాధపడేవాడిని కాదు, ఏడుసు రోగం వచ్చి తెచ్చినా బాధపడేవాడిని కాదు. ఇట్టా చేపలు కరిచి తెచ్చిపోయావా అన్నా? అన్నా, అన్నో, అన్నా, అన్నా. అచ్చా, ఈ చండాల ఫోన్ కోసం ఇంతకంటే ఎక్కువ వెళ్ళడం అనవసరం. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలబ్బా? పొయ్యి తీసి పాతి పెడదామంటే కూలి దండగా, పోనీ చితి పెర్చి కాల్చేద్దామంటే కట్టెలు దండగా. ఈ శవాన్ని ఇక్కడే వదిలేసిపోతే ఏ గజ్జి కుక్కలో గుంట నక్కలో గద్దలో కాకులో పేక్కు తింటాయి, కనీసం వాడికైనా ఆహారంగా పనికొస్తాడు. సెలవన్ చేపలు కొరకడానికి